వైదిక ధర్మం పాటించే హైందవులకు ధైర్యాన్నిచ్చి సరిహద్దుల్లో యవనులకు చుక్కలు చూపించిన ధీశాలి పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగుడు సామవేదీయ బ్రాహ్మణుడు. వైదిక ధర్మమే తన జీవితంగా బతికాడు. శుంగ వంశానికి చెందినవాడు. శుంగులు మహర్షి భరద్వాజ సంతతికి చెందినవారని పాణిని తన గ్రంథాల్లో వివరించాడు. బృహద్రథ పుష్యమిత్రను సర్వ సైన్యాధ్యక్షుణ్ణి చేశాడు. పుష్యమిత్ర అంటే బృహద్రథకు విశ్వాసం, నమ్మకం. అతనికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. పుష్యమిత్రకు భయపడే శత్రు రాజ్యాలు మగధ వైపు చూసేవి కావు. యవనులకు కూడా పుష్యమిత్రుడంటే భయం. కానీ రాజ్యంలో ఉన్న ఉన్నత అధికారులు, చక్రవర్తి బంధువులు పుష్యమిత్రుని ఎలాగైనా పదవి నుంచి తప్పించాలని, అతను ఉంటే బృహద్రథపై కుట్ర చేయడం సాధ్యం కాదని ఎన్నో కుటిల యత్నాలు చేశారు. కానీ అవేవీ పనిచేయలేదు. ఎందుకంటే అప్పటికే సైన్యంలో మౌర్య సామ్రాజ్యంపై వ్యతిరేకత ఉంది. వారంతా పుష్యమిత్ర వైపే ఉన్నారు. మౌర్య చక్రవర్తుల్లో ఎక్కువ కాలం పరిపాలించినది ఈ బృహద్రథే. బృహద్రథ మరణం గురించి విశ్వనాథ వారు తన పురాణ వైరి గ్రంథమాలలో వివరించారు. బృహద్రథ మరణించే సమయానికి అతని వయస్సు 80 ఏళ్ల పైనే. అతని భార్య కుముద్వతికి 20 ఏళ్లని చెప్పుకున్నాం. కుముద్వతి అన్న శాతానికే బృహద్రథని మత్తుకి బానిసగా మార్చేశాడు. సురాపానంలో విషం కలిపి బృహద్రథను చంపాలని శతానిక కుట్ర చేశాడు. కానీ కుముద్వతికి ఈ దారుణం జరగడం ఇష్టం లేదు. శతానిక అనుకున్న సమయం కన్నా ముందే పుష్యమిత్ర నేరుగా రాజ మందిరానికి వచ్చేశాడు. చక్రవర్తిని ఎలాగైనా కాపాడాలన్నదే అతని లక్ష్యం. తన అన్న చేసిన కుట్ర గురించి కుముద్వతి పుష్యమిత్రకు చెప్పేసింది. అక్కడ అకస్మాత్తుగా శతానికకు పుష్యమిత్రకు జరిగిన ఘర్షణలో అనుకోకుండా పుష్యమిత్ర కత్తి బృహద్రథకు గట్టిగా తగిలింది. అప్పటికే తీవ్రమైన మత్తు అనారోగ్యంతో ఉన్న బృహద్రథ ఆ చిన్న కత్తిపోటుకే మరణించాడు. ఇది ఆనాడు జరిగిన కథగా విశ్వనాథ వారి పురాణ వైర గ్రంథమాలలో ఉంటుంది. ఆ తర్వాత కుముద్వతే జరిగిన ఘట్టమంతా రాజ ప్రముఖులకు చెప్పింది. పుష్యమిత్ర వైపు నిలబడింది. అప్పటికి మేధావులు, అధికారులు, రాజ్య పెద్దలు పుష్యమిత్రకు అనుకూలంగా ఉన్నారు. అలా 1218 BCEలో పుష్యమిత్ర శుంగ మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అలా శుంగవంశ పాలన ప్రారంభమైంది. పుష్యమిత్ర మళ్లీ వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. చరిత్ర పుస్తకాల్లో పుష్యమిత్రుడు బౌద్ధులను ఊచకోత కోశాడని ఇష్టం వచ్చినట్టు రాశారు. అది శుద్ధ తప్పు. బౌద్ధం పేరుతో మత రాజకీయాలు చేసేవారిని, బలవంత మత మార్పిడులు చేసే మత ఛాందసులను పుష్యమిత్ర తీవ్రంగా శిక్షించాడు. సామాన్య భిక్షువులను ఎంతో ఆదరంగా చూశాడు. ఇక భరతఖండ సరిహద్దు రాజ్యాలను ఆక్రమించి అరాచకాలు సృష్టిస్తూ అక్కడి ప్రజలను భయభ్రాంతులను చేసిన యవనులను పుష్యమిత్రుడు తరిమి కొట్టాడు. నాటి భరతఖండాన్ని కాపాడిన వీరుడు పుష్యమిత్రుడు.